ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కరోనా వైరస్ కలవరం రేగింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. బోధనాసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలని డిసైడ్ అయింది. కరోనా వైరస్ ను నిర్ధారించి ఆర్టీపీసీఆర్ కిట్లు, నమూనాల సేకరణ సామగ్రిని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది. మరోవైపు శ్వాస సంబంధిత వ్యాధి రోగులపై ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఏ ప్రాంతంలోనైనా శ్వాస వ్యాధి రోగులు అమాంతం పెరిగితే వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కరోనా కలకలం రాబోతుందా అని అంటే అవుననే సంకేతాలు వినపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి వేదిక రాష్ట్రంలోని కడప జిల్లా అవటం ఆందోళన కలిగిస్తున్న అంశం అయితే ఉంది. ముఖ్యంగా ఆ డ్రై ఏరియాల్లో, ఆంధ్రప్రదేశ్ లోని ఆ డ్రై ఏరియాలో ముఖ్యంగా కడప జిల్లాలో ఉంటది, రాయలసీమ ప్రాంతం ఉంటది. అట్లాంటి డ్రై ఏరియాలో ఆ కరోనా కలకలం రావడం అనేది కొంతమేరకు ఆందోళన చెందుతుంది. మరలా మాస్కులు వేసుకునే రోజులు రాబోతున్నాయా, మరలా ఏమన్నా ప్రాంతాలు బంద్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయా, మళ్ళీ రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయా, అలాగే ఏదైతే కరోనా కాలంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు మళ్ళీ తిరిగి చవిచూడబోతున్నామా అని అంటే దీనికి పెద్ద ఎత్తున ఆ క్వశ్చన్ మార్క్ తో పాటు ఆందోళన నెలకొని ఉంది. కరోనాకి ఇద్దరు బలి కావటం ఈ యొక్క బలాన్ని మరింత చేకూరుస్తున్న పరిస్థితి ఉంది. ఆందోళన మరింత చేకూరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ కరోనా ఆ కాలంలో బతుకులు చిందరావందరం అయిన పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది. ఆకలి తాళలేక మట్టి తిని బతికిన కుటుంబాలు వందలాది ఉన్నాయనంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. అయితే ఈ కరోనా టయాన్ని మరలా చవి చూడాలా అనంటే కొంతమేరకు అధికారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ కడప వేదికగా ఈ యొక్క కడపలో కరోనా విజృంభిస్తుంది అని చెప్పుకోవాలా. ముఖ్యంగా కరోనా కేసులు 6 కరోనా కేసులు నమోదవటం పట్ల ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని మళ్ళా అలర్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి అన్ని ఆసుపత్రులకు కరోనా టెస్టులకు సంబంధించిన కిట్లు రెడీ చేయాలని ఆదేశించిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పటికే దాదాపుగా కడప జిల్లాలో 6 కోవిడ్ కేసులు నమోదు కావటం. అయితే ఇప్పటికే కోవిడ్ నిర్ధారణతో కడప జిల్లాలోని కడప రాజంపేటకు చెందిన 2 మృతి చెందటం, ఆ ఇద్దరికి కరోనా రావటం, కరోనా వచ్చిన తర్వాత 2 చనిపోవటం, దీన్ని డాక్టర్లు నిర్ధారించడంతో ఆందోళన మరీ తీవ్రతరం అవుతున్న పరిస్థితి ఉంది. కడప మాసపేటకు చెందిన ఆ వ్యక్తి కుమారుడికి కోవిడ్ నిర్ధారణ అయిన పరిస్థితి ఉంది. అతన్ని హాస్పిటల్లో జరిపించిన పరిస్థితి నెలకొంది. హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ప్రభుత్వ డాక్టర్లు అతనికి టెస్టులు చేస్తే అతని కోవిడ్ వచ్చిందని నిర్ధారణ అయిన పరిస్థితి ఉంది. ఇలా మొత్తం మీద 6 కేసులు రావడంతో ఓ పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కడప రిమ్స్ లోని కోవిడ్ వార్డు యుద్ధ ప్రాతిపదికన మరలా ఏర్పాటు చేశారని చెప్పుకోవాలా. ఇప్పటిదాకా కరోనా అంటే దాదాపుగా 4 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని రోజులు ఏమైనా ఉన్నాయా అని అంటే కరోనా రోజులు అని చెప్పుకోవాలా. ఏది మర్చిపోయినా కరోనా రోజులు ఇళ్లలో నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఇళ్లలో నుంచి బయట నుంచి ఇంట్లోకి ఒక కూరగాయ తెచ్చుకుందామనంటే దాని మీద ఏం వైరస్ ఉంది అనే పరిస్థితి. ఇంత పరిస్థితి మరొకసారి రాబోతుందానంటే కడపలో 6 కేసులు నమోదవటం, 2 చనిపోవటం, హుటాహుటిన మూలపడ్డ కోవిడ్ గదులన్నీ మరలా శుభ్రం చేసి కోవిడ్ వార్డు ఏర్పాటు చేయటం, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దీని మీద సమీక్ష చేయటం ఏమవుతుందా అని ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రోజు రోజుకి ఆ కరోనా కేసులు, కరోనా విస్తృతి అయితే ఆ కడపలో పెరుగుతుందనే చెప్పుకోవాలి. నిన్నటి సాయంత్రం వరకు దాదాపుగా మొత్తంగా చూసుకుంటే 8 కేసులు నమోదైనట్లు కూడా
మనకి సమాచారం అందుతా ఉంది. అయితే ఈ యొక్క కేసులు మొత్తం కూడా కడప జిల్లాలోనే రావటం, ఒకవేళ మిగతా ప్రాంతాలలో వచ్చిన పట్టించుకోకపోవటం ఉండొచ్చు అని కూడా గవర్నమెంట్ కొంత మేరకు రాష్ట్రంలో ఎక్కడైనా సరే బోధన ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు మళ్లీ ప్రారంభించాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ ఈ పేరు తెలియని ప్రతి ఒక్కరికి పేరు తెలియని ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసింది ఆర్టీపీసీఆర్ కిట్లు రెడీ చేయాలని, ఆ నమూనాల సేకరణ సామగ్రిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. అలాగే ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఏదైతే శ్వాస సంబంధిత వ్యాధి గాని రోగాలు గాని శ్వాస సంబంధించిన పలు రకాల ఇబ్బందులు గాని ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది, ప్రజలకి పిలుపునిచ్చింది. ఏ ప్రాంతంలోనైనా శ్వాస వ్యాధి రోగులు అమాంతం పెరిగితే వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించాలంటూ కూడా ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా మళ్ళీ మరొకసారి 4 సంవత్సరాల కాలం వ్యవధి తర్వాత కరోనా కొంత మేరకు కోరలు సాచపోతుందా అని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క ఉధృతిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు కట్టుదిట్టం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వం సమాలోచనలు చేసి ఇప్పటికే కడపకి ఈ యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ వార్డు ప్రారంభించడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పెద్ద ఆసుపత్రులు ఎక్కడైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా PCR కిట్లు రెడీ చేయటం, శ్వాస సంబంధించిన రోగులు ఎవరైనా అమాంతంగా పెరిగిపోయిందని వస్తే వారికి ప్రత్యేకంగా వెంటిలేషన్ పెట్టడం, అక్కడికి మరొకరు పోకుండా జాగ్రత్తలు చూసుకునే విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కొన్ని రోజులు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.